ఏ హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బండి మీద ఉన్నాను. నేనైతే దివ్య ట్రై చేస్తుంది, బండి మీద ఉన్నాను అనమాట. సో మేమేంటి అంటే ఇవాళ సాటర్డే వీకెండ్ కదా, బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము? ఎనీ గెస్? చూడండి, ఇద్దరం రెడ్ కలర్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. ఇద్దరం కూడా, దివ్య గారు రెడ్ వేసుకుంది, నేను కూడా రెడ్ నీట్గా ట్రెడిషనల్గా వేసుకున్నాం బట్టలు. సో ఎనీ గెస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది? చూడండి, మీకు ఈలో పొలాలు చూపిస్తాను. కోనసీమ అమ్మాయి కదా, పొలాలు చూడాలి. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో మనకి. చుట్టూ పొలాలే, అన్ని కోతలు అయిపోయినాయి. లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అన్ని కోతలు అయిపోయినాయి మనకి పొలాలు అయితే. ఇప్పుడైతే ఇంకా నెక్స్ట్ పంట పండి మనకి గ్రీనరీ రావాలంటే ఇంకొక 6 months పడుతుంది అనమాట. రైనీ సీజన్ కదా మనకి. ఏంటి అంటే సమ్మర్ కాబట్టి మనకి వాటర్ కాలువల్లోంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పెట్టేసి బాగా పండిస్తారు. తక్కువ అంటే 3 monthsకి అయిపోయింది. కానీ నెక్స్ట్ టైం ఏంటి అంటే మనకి మినిమం 6 months పడుతుంది అంట పొలం పంట పండాలి అంటే. చూడండి మొత్తం ఎలా ఉందో. మేమేంటి అంటే ఇవాళ ఒక ప్లేస్కి వెళ్తున్నాము. మీకు హింట్ ఏంటి అంటే ఇవాళ సాటర్డే, దట్టు వీకెండ్. దట్టు మేము ఏంటంటే ట్రెడిషనల్ వేర్లో ఉన్నాము. సో మీరే గెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే అందరు రైతులు అనమాట. ఇంకా అయిపోయినాయి కదా మనకి కోతలు, ఆ ధాన్యాన్ని ఒబ్బడి చేసేస్తున్నారు. ఇంకా కొన్నాళ్ళు ఇలాగే ఉంటారు మనకి రైతులు. ఇది మేము వెళ్తున్న వే, ఎక్కడికి అనేది సస్పెన్స్, నేను మీకు చెప్తాను. చూడండి అసలు ఏంటంటే వెదర్ అంత బాగుంది, చెట్లు. మనకి ఇక్కడ నచ్చేది ఏంటి అంటే స్కై ఏమో బ్లూ కలర్, ఈ పంటలు ఏమో లైక్ ఎల్లో కలర్, లైక్ థిక్ ఎల్లో లాగా ఆ టైప్లో. మనకి కొబ్బరి చెట్లు ఏమో గ్రీన్ కలర్. అలా చూస్తే ఏంటి అంటే ఈ పంటలకి బోర్డర్లా ఉంటుంది అన్నమాట మనకి కొబ్బరి తోట అనేది. చూడండి అసలు అంత బాగుందంటే. మీకు బాగా చూపిస్తాను. మనకి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తాయి కదా, అరే హాలిడేస్ వస్తే మీకు ఒక గోదావరి ఫ్రెండ్ ఉంటే అడగండి, మేము మీ ఊరు వస్తామని అడగండి అని. మీరు మా ఊరు రాకుండానే మీకు మా ఊరు మొత్తం చూపించేస్తున్నాను, గోదావరి మొత్తం, కోనసీమ. అన్ని కోతలు అయిపోయినాయి, ఆల్మోస్ట్ 99% అయిపోయినాయి. గైస్ మీరు చూస్తే మేము బేసిక్గా అమలాపురం వెళ్ళాలి అంటే మాకు షార్ట్ కట్ అనమాట ఇది. మేము ఈ రూట్లోనే వెళ్తాము, అనమాట. మనకి రూట్ చూస్తే ఎలా ఉంటుంది. మొత్తం ఏంటంటే కొబ్బరి చెట్లు ఉంటాయి మనకి, మొత్తం అంతా కొబ్బరి చెట్లు. అంటే ఏంటి అంటే సమ్మర్ కదా, బాగా ఎండగా ఉంటుంది మెయిన్ రోడ్లో, మనం హైవేలో వెళ్తే అని చెప్పేసి మేము ఈ రూట్ తీసుకున్నాం. ఈ రూట్ అనుకోండి ఈజీగా మనకి షార్ట్ కట్ త్వరగా వెళ్ళిపోతాము. ఇంకా అలాగే ఏంటి అంటే మనకి రోడ్డుకి చెట్లు అవి ఉంటాయి, నీడ వస్తుంది మనకి, వెళ్ళినట్టు ఉండదు, ఎండ తగిలేసినట్టు ఉండదు మనకి. చూడండి అంతా ఓపెన్ ఏరియా, మొత్తం పొలాలు అనమాట. ఆరబెట్టేసుకున్నారు ఎవరి పొలాలు. ఏ చిట్టుతల్లి డ్రైవ్ చేసేస్తుంది, ప్రో అన్నమాట డ్రైవింగ్లో, బాగా డ్రైవ్ చేస్తుంది. ఫ్రెండ్స్ అటువైపు చూడండి అసలు నేచర్ ఎంత బాగుందో. అబ్బా ఇది ఇంకా కోతలు అవ్వలేదు అనమాట మనకి పొలము. అబ్బా చాలా బాగా పండింది ఈ పొలం అయితే, మనకి ఇంకా కోతలు అవ్వలేదు అనమాట. ఈ ఏరియా బాగుంది. కుదిరితే ఒకసారి ఏంటి అంటే దిగి పొలంలోకి వెళ్ళాలన్నమాట. నేను చూసిన ప్లేసెస్లో ఇది ఒకటే ఇంకా కోతలు అవ్వలేని పొలము. ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకి ఇక్కడ ఏంటి అంటే న్యాచురల్ ఎయిర్ దొరుకుతుంది అన్నమాట. న్యాచురల్ ఎయిర్ చల్లగా ఉంటుంది మనకి. ఎంత సమ్మర్ అయినా సరే ఇలా ఇన్ని చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అంటే చల్లగా ఉంటుంది, నీట్గా బాగుంటుంది మనకి.
చూడండి ఫ్రెండ్స్, మనం పొలాలకి చాలా దగ్గరగా వచ్చాము. మీరు చూస్తే ఇటువైపు అసలు పొలం అంతా చాలా నిండుగా ఉంది, కోతలు అవ్వలేదు. అదే మీరు ఇటు సైడ్ చూస్తే ఆ పక్కన అయిపోయింది, ఇది కూడా అవ్వలేదు. వావ్, ఎంత బాగుందంటే. నేను మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను కానీ నా కళ్ళతో చూస్తే చాలా హ్యాపీగా ఉంది. కంప్లీట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఎంతవరకు మీకు చూపించగలుగుతున్నానో నాకు తెలియదు కానీ ఈ వీడియోలో. బట్ ఏంటి అంటే కళ్ళతో చూసే వాళ్ళకే తెలుస్తుంది బ్యూటీ, రియల్ బ్యూటీ. చూపించు. మీరు ఇక్కడ చూస్తే ఇద్దరు పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మాకు ఇలాంటి ఫుడ్ సైకిల్ ఉండేది, తొక్కునే వాళ్ళము. ఈ మధ్య నేను ఏం చేస్తున్నానంటే అలాంటి వాళ్ళని మధ్యలో ఆగిపోయి అడిగాను అనమాట. ఒకసారి నీకు చాక్లెట్ కొనిపిస్తాను, అది కొనిపిస్తాను అని చెప్పేసి తీసుకొని ఒకసారి తొక్కాము. అలా ఒకసారి ఎర్లీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు తొక్కాను. ఆ రిలేటివ్ క్లిప్ ఉంటే నేను ఈ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను లాస్ట్లో. ఫ్రెండ్స్, మీరు ఈ గట్టు చూస్తే చాలా బాగుంది కదా. బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ మనకి కోతలు అయిపోయినాయి, పొలం కోసేసారు. కానీ కొయ్యకపోయి ఉంటే ఆ గట్టు మీద నడిస్తే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మేమేంటంటే ఆ రోడ్డు అయిపోయింది అనమాట. మేము ఇంకా హైవేలోకి వచ్చేసాము, మెయిన్ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇంకా మెయిన్ రోడ్లో వెళ్తున్నాము. చెప్తా ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్తా. కొంచెం సస్పెన్స్ అనమాట, వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మన వాతావరణం చూసినట్లయితే ఇక్కడ చూడండి కొంచెం మేఘం వచ్చింది, మబ్బు వచ్చింది అనమాట. మేము స్టార్ట్ అయినప్పుడు లేదు, మేబీ మా కోసమేనేమో. మేము ఏంటంటే భయపడిపోయాం. మేము స్టార్ట్ అయింది 9:30కి అనమాట. ఎండ ఎలా ఉందంటే సమ్మర్ కదా, ఎండ అసలు చంపేస్తుంది. ఎంత ఎండ ఉందంటే అంత ఎండ ఉందనమాట. మేము ఏమిటంటే భయపడ్డాం అనమాట, ఏంటి ఇంత ఎండ, మనం వెళ్ళగలమా లేదా ఏంటి అని చెప్పేసి. కానీ ఏంటి అంటే మేము ఇలా మెయిన్ రోడ్ ఎక్కేటప్పటికి ఇలా మమ్మల్ని వరుణదేవుడు కాపాడాడు. మాకు ఆ వరుణదేవుడు కాపాడాడు అనమాట. వాతావరణం అనేది చాలా కూల్ గా అయిపోయింది మాకు. ఇప్పుడు ట్రైన్ వచ్చినా సరే పర్లేదు. సో ఫ్రెండ్స్, మీరు చూస్తే అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఒక 4 years బ్యాక్ ఏంటంటే నా బర్త్డేకి ఇక్కడికి వచ్చాము. చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడ నాగేంద్ర స్వామి ఉంటారు వెనక. చాలా అంటే చాలా బాగుంటది ఆ టెంపుల్. మనకి ప్రతి ట్యూస్డే రష్ గా ఉంటది అన్నమాట. ఏంట్రా? ప్రతి ట్యూస్డే రష్ గా ఉంటది. ప్రతి ట్యూస్డే మనకి చాలా క్రౌడ్ ఉంటదంట ఆ టెంపుల్ దగ్గర మనకి. స్వామి నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి పెద్ద స్టాచ్యూ అనేది ఉంటది. నైట్ టైం బాగా లైటింగ్ అనేది పెడతారు. ఇంకా అలాగే ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంటది, నాకు చాలా ఇష్టం. సో ఫ్రెండ్స్, మనం నేచర్ అనేది చూస్తే చాలా కూల్ అయిపోయింది. మాకైతే పీస్ఫుల్ గా ఉంది, అంటే హాయిగా ఉంది, చల్లగా ఉంది అనమాట. కాకపోతే ఏంటి అంటే మేము స్టార్ట్ అయినప్పుడు చాలా ఎండ ఉంది. ఇప్పుడు ఏంటంటే హాయిగా ఉంది. మీకే అర్థమవుద్ది, నేచర్ చూస్తే బాగుంది. ఆ వరుణదేవుడే మమ్మల్ని కాపాడాడు. ఇలాగా ఇంత ఎండలో మాకు అంటారు కదా, మనం ప్రయత్నిస్తే మనం ప్రయత్నం చెయ్యాలే కానీ మనకి ఆ దేవుడు అలా సహకరిస్తాడు. మనకి ఏంటంటే మన పరిసరాలే మనకి సహకరిస్తాయి. మనం ప్రయత్నం స్టార్ట్ చేయాలే కానీ అని చెప్పి ఉంటది కదా. నాకు సరిగ్గా చెప్పడం కుదరలేదు కానీ ఇక్కడ ఏంటి అంటే అదే జరిగింది. మేము వెళ్ళాలా వద్దా అనే డైనమోలో ఉన్నాము. కానీ ఏంటి అంటే మేము స్టార్ట్ అయ్యాక మాకు నేచర్ అనేది కోఆపరేట్ చేసింది. గాయస్, మీరు చూస్తే ఇది ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏంటంటే స్టేడియం అనమాట, ప్లేయింగ్ ఏరియా. అక్కడ ఏంటంటే మనకి స్కేటింగ్, బౌలింగ్ అన్నీ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ అన్నమాట. మన అమలాపురం కలెక్టర్ ఆఫీస్ ఇది. చూసారు అక్కడ రాసి పెట్టారు, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం అని. ఇది అన్నమాట కలెక్టర్ ఆఫీసు. మనకి అమలాపురంలో ఫేమస్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఇది కిమ్స్ హాస్పిటల్ అనమాట. అది వెనక ఉంది కదా, అదంతా కిమ్స్ హాస్పిటల్ వాళ్ళ ప్లేస్ అనమాట. మొత్తం ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ పెద్ద వేరే అదర్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ మెడిసిన్ అనేది మనకి చదువుతారనమాట. ఇక్కడ ఏంటి అంటే సెపరేట్ హాస్టల్స్ కూడా మనకు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూస్తే చూడండి మనకి కోనసీమలో తయారయ్యే స్వీట్స్ కానీ, మనకి ఏంటి అంటే పూతరేకులు, మనకి ఇది ఫేమస్ కదా అంటే ఆత్రేయపురం పూతరేకులు. సో ఆ పూతరేకులు కూడా మనకి ఆత్రేయపురం నుంచి ఇక్కడ కమలాపురం తెప్పించేస్తారు. అవి ఏంటి అంటే ఈ చిన్న లోకల్ షాప్స్ లో మనకు అమ్ముతారు అనమాట.
సేమ్ మనకి ఆత్రేయపురంలో ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ టేస్ట్ ఇక్కడ కూడా వస్తుంది. మీకు నేను చూపిస్తాను. నేను ఫ్రీక్వెంట్గా ఇక్కడే కొనుక్కుంటాను. ప్రజెంట్ అయితే చూడండి బడ్డీ కట్టేశారు కదా, పూతరేకులు సోంపాపిడి అని బోర్డు పెట్టాడు, అక్కడే నేను తీసుకుంటాను. అంటే ఏంటంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇంక షాప్స్ అనేవి ఓపెన్ చేయలేదు. మనం ఏంటంటే ఇక్కడే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మన అమలాపురంలో ఫేమస్ చర్చ్ అనమాట ఇది, మన్నా చర్చ్. నైట్ అయితే చాలా మంచి మంచి లైటింగ్ అది పెడతారనమాట. మనకి ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే మనకి ప్రార్థనలు జరుగుతాయి అక్కడ. ఫేమస్ బేకరీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ కూడా ఉంది మనకి. చాలా ఆల్మోస్ట్ మనకి అమలాపురం అనేది చాలా బాగా డెవలప్ అయ్యింది ఫ్రెండ్స్. దీన్ని ఏంటి అంటే నల్లొంతన అంటారు. మనం అమలాపురం సెంటర్లో ఉన్నాము, జాగ్రత్త. సో ఏంటి అంటే మనం ఇప్పుడు ఇది మనం ఎక్కింది నల్లొంతన అనమాట. సో మనం ఏంటి అంటే ఇలా స్ట్రైట్ వెళ్తే మనకి ఎర్రొంతన తగులుతుంది. మనం ఏంటంటే ఎర్రొంతన సైడ్ వెళ్ళాలి. మన డెస్టినేషన్ ఏంటంటే ఎర్రొంతన సైడ్. అసలు ఎందుకు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఇవన్నీ మీకు సూన్ తెలుస్తాయి, వెయిట్ చేయండి. అమలాపురంలో ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది కొద్దిగా. మీరు ఇన్ కేసు మన వీడియో చూసే వ్యూవర్స్ లో ఎవరైతే అమలాపురం ఇంకా కోనసీమలో ఉన్న వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళు అయితే ఈజీగా గెస్ట్ చేసేస్తారు కొద్దిగా. మేము స్టార్టింగ్ లో ఇంట్రో ఇచ్చినప్పుడే మనకి గెస్ట్ చేసేస్తారు. కానీ చూద్దాము ఫ్రెండ్స్. ఈ ఏరియా ఏంటి అంటే మనకి పొలిటీషియన్స్ ఆఫీసులని అలాంటివి ఉంటాయి. లైక్ ఏంటి అంటే మెజిస్ట్రేట్ ఆఫీసు అలాంటివి ఉంటాయి మనకి. రైట్ సైడ్ ఉంటాయి, చూపిస్తాను మీకు నేను. చూడండి, ఈ ప్లేస్ కొంచెం చాలా నీట్గా ఉంటుంది. ఈ నల్లొంతన నుంచి ఎర్రొంతనకి వెళ్ళే సైడ్ అయితే చాలా చాలా నీట్గా ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఏంటి అంటే బాగా పొలిటీషియన్ వల్ల ఆఫీసులు ఉంటాయి అనమాట. లైక్ ఏంటంటే మెజిస్ట్రేట్ ఆఫీసు ఇలాంటివి ఉంటాయి. చూపిస్తాను, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాక వస్తాయి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళది లోక్సభ కార్యాలయం అనేది ఇక్కడ ఉంది. ఇదేంటంటే అమలాపురం లోక్సభ అన్నమాట. మనకి ఇంకా గార్డెనింగ్కి మనకి చేసుకోవడానికి మొక్కలు అవి అక్కడ అమ్ముతున్నారు. మళ్ళీ ఏంటంటే ఇంజనీర్ కార్యాలయం భవనము మనకి ఇక్కడ ఇది చూసుకుంటే ఇదేంటి అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ యొక్క ప్లేస్ అన్నమాట. మూవీలో వరుణ్ తేజ్ మూవీలో ఉంటది. ఇవన్నీ బ్యాంకులు, ఇంకా ఏంటి అంటే నీటి సరఫరా ఆఫీసు, ఇంకా కెనరా బ్యాంకు, ఇవన్నీ మనకి ఇక్కడ తగులుతాయి. అన్ని మనం చూడొచ్చు. ఇంకా ఏంటి అంటే మనం అటు వెళ్తాం కదా, అటు సైడ్ డిఫరెంట్ టెంపుల్స్ కూడా మనకి కనిపిస్తాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనం రైట్ టర్న్ తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఏంటి అంటే మనం టర్నింగ్ తీసుకున్నాం కదా, అదే మనకి ఎర్రొంతన అనమాట. ఏంటంటే మేము ట్రాఫిక్లో ఉండడం వల్ల నేను ఆ వంతుని రికార్డ్ చేయలేకపోయాను. మనం రిటర్న్ వెళ్తాం కదా, నేను అప్పుడు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను చెప్పాను కదా మనం రైట్ టర్న్ తీసుకోవాలని, అదే మనకి ఎర్రొంతన. ఇక్కడ ఎర్రొంతన దాటాక ఇంకా ఏంటంటే ఇది అమలాపురం ఫుల్ సిటీ అనమాట. మనం ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ ఏంటి అంటే మనకి ఐ హాస్పిటల్ ఉంటుంది చూసారా, అక్కడ ఒక ఐ హాస్పిటల్ అనేది మీకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఏంటి అంటే మేము ఫ్రీక్వెంట్గా ఈ ఏరియాకి వస్తూ ఉంటాము. అంటే ఇది వరకు ఏంటంటే మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేకముందు ఏంటంటే జస్ట్ వచ్చామా వెళ్ళిపోయామని పని చేసుకున్నామా అన్నట్లు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను అనమాట. మేము అసలు ఏ ప్లేసెస్కి వచ్చామా, సిటీ ఏంటి అని అంటారు కదా. మీకు గోదావరిలో ఉంటే ట్రిప్కి తీసుకెళ్ళండి అని, అందుకే మీకు చూపించేస్తున్నాను నా వ్లాగ్లోనే. మనం ఆల్మోస్ట్ అయితే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్కి రీచ్ అయిపోయాము. ఇంకా కొంచెం ఉందన్నమాట, ఒక 500 to 1 kilometer. వచ్చేసాం 500 meters 1 kilometer. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇదే అనమాట మనం వెళ్ళాలనుకున్న ప్లేస్. మీకు నేను రివీల్ చేసేస్తాను. ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చూసారా, ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడికే మేము వచ్చాము. సో ఫ్రెండ్స్, మేము ఏంటంటే ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము స్కూటీ పార్క్ చేస్తున్నాము, బాగా ఎండగా ఉంది. దర్శనానికి అయితే స్టార్ట్ అవుదాము. మేము పళ్ళు అన్నీ కొనుక్కుంటాము. కావాల్సిన ఏంటంటే కొబ్బరికాయ, ఇంకా మనకి తులసి మాల అన్నీ ఇక్కడ మనకు అమ్ముతారు. మనం ఇక్కడ కొనుక్కుందాం. గోవిందా గోవిందా. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట.
మనం అయితే లోపలికి వెళ్దాము, మనకు కావాల్సినవి కొనుక్కొని. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. మీరు చూస్తే పంచముఖ ఆంజనేయ స్వామి అంటే 5 అవతారాలు అన్నమాట. చూసారా మనకి 5 ఫేసెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే వెళ్దాము. ఇక్కడ ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా మనం ఎక్స్ప్లోర్ అవుదాం. మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను టెంపుల్లోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? గోపురం అయితే చాలా పెద్దది. ఇఫ్ పాసిబుల్ అయితే మనం పైకి వెళ్ళడానికి కూడా ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, వదిన ఇక్కడ కొబ్బరికాయ, అరటిపళ్ళు అవి తీసుకుంటుంది దేవుడికి. గుడి పక్కన ఈ షాప్ ఉందన్నమాట. కొబ్బరికాయ ఇవ్వండి. ఒక 1/2 డజన్ అరటిపళ్ళు కూడా ఇవ్వండి. అరటిపళ్ళు ఇస్తున్నారు. తీసుకుంటుంది, ఆయన ఇస్తున్నారు. అరటిపళ్ళు, కొబ్బరికాయ, అగరత్తులు అవన్నీ ఇస్తున్నారు. ఈ పక్కన ఒక టెంపుల్ ఉంది. సో ఇక్కడ ఇది ఒకటే షాప్ ఉందన్నమాట. అయిపోయింది, తీసుకుంది. సో లోపలికి వెళ్దాం. నెక్స్ట్ మేము గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. స్లిప్పర్స్ అవి ఒక సైడ్కి పెట్టేసుకుని, ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా గుమ్మం దగ్గర ఏంటి అంటే పద్మావతి దేవి అమ్మవారి పద్మం అనేది వేశారు. దానికి మేము నమస్కారం చేసుకున్నాము. నమస్కారం చేసుకుని టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట మన అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఫ్రెండ్స్, మేమైతే టెంపుల్లోకి వచ్చేసాము. మీరు చూస్తే ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఫస్ట్ ఏంటి అంటే మనం ఇక్కడికి వెళ్ళి మనం కాళ్ళు అనేది కడుక్కోవాలి. మనం నీట్గా మనం కాళ్ళు కడుక్కున్న తర్వాత మనకి ఇటు సైడ్ అనమాట దర్శనం. మీరు ఇక్కడ చూస్తే ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఇక్కడ మనం కొబ్బరికాయలు కొట్టాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఉచిత దర్శనం దారి అనమాట. ఈ రూట్ ఏంటంటే ఫ్రీ దర్శనము. ఈ పక్కన ఏంటి అంటే మనకి 20 రూపీస్ టికెట్ అనమాట. అక్కడ టికెట్ తీసుకుంటే స్పెషల్ దర్శనం. కొంచెం ఫాస్ట్గా అవుతుంది అంటారు, బట్ నేనైతే అలాంటివి ఏం బిలీవ్ చేయను, ఏదైనా ఒకటే నాకు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రసాదం అనమాట. వన్స్ మనకి దర్శనం అయిపోయాక మనం ఇక్కడ లైన్లో నిలబడి ప్రసాదం అనేది మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లోర్ అవుదాము. నెక్స్ట్ ఏంటి అంటే నేనైతే కాళ్ళు కడుక్కోవడానికి వచ్చేసాను. ఎందుకంటే మనం బయట నుంచి వచ్చాం కదా టెంపుల్కి. ఫస్ట్ కాళ్ళు చేతులు నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. నేనైతే నా కాళ్ళు చేతులు నీట్గా వాష్ చేసుకొని కొంచెం వాటర్ని నా హెడ్ పైన నేను వేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ పార్ట్ ఏంటి అంటే తులాభారం సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి కాటా కనిపిస్తుంది కదా, ఇక్కడ ఏంటి అంటే ఒక సైడ్ పిల్లల్ని పెడతారు, ఇంకొక సైడ్ ఏంటి అంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న ఐటెమ్. అంటే ఏంటి అంటే లైక్ కొంతమంది వెండేస్తారు, కొంతమంది బెల్లము, పటి బెల్లం అని, ఇంకా కొంతమంది పప్పు, కొంతమంది బియ్యం, అలాంటి ఐటమ్స్ అంటే ఇస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు తులాభారం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతాయి అన్నమాట. చాలామంది ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే మ్యారేజ్లు అనేవి మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి మ్యారేజ్ ఏరియా అనమాట, ఈ సెక్షన్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే లైన్గా మ్యారేజెస్ జరిగిపోతుంది. ఇది మ్యారేజ్ సీజన్ కాదు కాబట్టి ఇక్కడ అంత హడావిడిగా మనకి లేదు. నార్మల్గా అయితే మనకి ఇక్కడ మ్యారేజెస్ అయితే చేస్తారు. చాలా ఫేమస్ అన్నమాట. మా మమ్మీ మ్యారేజ్ అయితే ఇక్కడే జరిగింది. మా మమ్మీ డాడీ మ్యారేజ్ ఇక్కడే జరిగిందంట, మా మమ్మీ చెప్పింది. ఇక్కడ ఎవ్రీ మండపానికి ఏంటంటే సెపరేట్ రూమ్ అనేది అలొకేట్ చేస్తారు మనకి. మనం ఇంతని మనీ పే చేస్తే సరిపోతుంది అన్నమాట. జస్ట్ ఏంటంటే మందిరానికి, దట్స్ ఇట్. రిమైనింగ్ అంతా మనకి వాళ్ళే చూసుకుంటారు. ప్రతి మందిరానికి ఏంటంటే ఒకేసారి ఇక్కడ ఏంటంటే 20 నుంచి 30 మ్యారేజ్ల వరకు జరుగుతాయి, ఒక హ్యూజ్ అమౌంట్లోనే జరుగుతాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఎవ్రీ మందిరానికి ఒక రూమ్ అనేది మనకి ఇచ్చేస్తారు. లైక్ ఏంటంటే విడిది రూమ్ అంటారు కదా, పెళ్లి కొడుక్కి రెడీ అవ్వడానికి ఒక రూమ్, పెళ్లి కూతురికి రెడీ అవ్వడానికి. ఆ టైప్లో మనకి ఏంటంటే నెంబరింగ్ ఉంటుంది అనమాట. ఎవ్రీ మండపానికి నెంబరింగ్ ఉంటుంది. సో ఆ రెస్పెక్టివ్ నెంబర్ ఉన్న రూమ్ అనేది మనకి ఇచ్చేస్తారు ఇక్కడ. సో ఏంటి అంటే వాళ్ళు ఆ రూమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి టెంపుల్ ఇలా ఉంది చూసారా. భక్తులందరూ ప్రదక్షిణ చేస్తున్నారు. మనం కూడా వాళ్ళతో కలిసి ప్రదక్షిణ చేద్దాము. 3 ప్రదక్షిణలు అయితే చేసేద్దాము.
సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకి మండపం కనిపిస్తుంది కదా, ఇది పందిరి అన్నమాట. ఈ పందిరి ఏంటి అంటే సమ్మర్ కదా, మన దివ్యగాడు వస్తున్నాడు ఇక్కడ. ఇదేంటి అంటే ఈ పందిరి ఎందుకు వేసారంటే మనకి ఏంటంటే భక్తులందరూ కూర్చోవడానికి, మనకి చల్లగా ఉండడానికి మందిరం అనేది మనకి ఇక్కడ వేశారు. చూడండి కొంచెం క్రౌడ్ గానే ఉంది. మనకి టెంపుల్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల మనకి క్రౌడ్ అనేది తెలియట్లేదు, చాలా స్పేషియస్ గా ఉంటది. ఇది ఇంకా ఏంటి అంటే స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది మనకి టెంపుల్. ఇది గోపురం అనేది మనకి కొత్తగా కట్టారనమాట. అందుకే మనకి చూస్తే ఏంటి అంటే చాలా కొత్తగా ఉంది, మనకి పాలిష్ కొట్టినట్టు నీట్గా. చూడండి మనం అయితే ఇంకా ప్రదక్షిణ కంప్లీట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఏంటంటే మేము ఇలా ప్రదక్షిణ చేస్తున్నాము, దేవుడి ప్రదక్షిణ. చూడండి మనకి ఏంటి అంటే ఇక్కడ తాటా అందరూ దర్శనం అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది తాటాకులతో కట్టారు, చల్లగా ఉంటది అనమాట నీట్గా. మనకి ఎంత ఎండ వచ్చినా సరే ఎండ తెలియదు, చాలా చల్లగా ఉంటుంది. ఇది అనమాట టెంపుల్. మనం 3 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనం లోపలికి వెళ్దాము. సో ఫ్రెండ్స్ మేమేంటి అంటే ఒక ప్రదక్షిణ అనేది మేము కంప్లీట్ చేసాము. నెక్స్ట్ సెకండ్ వన్ అనమాట. ఇది దివ్యగాడు నేను ఒకటైతే కంప్లీట్ చేసాము. ఇక్కడైతే నీడగా ఉంది, ఎందుకంటే పందిరి ఉండడం వల్ల. మనకి ఏంటి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎండగా ఉంది, బట్ కంప్లీట్ చేసేద్దాము త్వరగా. గుడి అయితే కొంచెం పెద్దగానే ఉంది. చూడండి చాలామంది భక్తులు వచ్చారు, మనకి చాలామంది భక్తులు అయితే వచ్చారు. మేము 2 ప్రదక్షిణలు అనేవి కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఇది 3rd ప్రదక్షిణ అనమాట. చూడండి మాతో పాటు అందరూ చేస్తున్నారు. 29, 79 ఇక్కడ ఏంటి అంటే కొంతమంది 100 అని 500 అని ప్రదక్షిణ అలా పెట్టుకుంటారు అనమాట. ఒక కోరిక కోరుకుంటారు. ఇంకేసి ఆ కోరిక మనకి నెరవేరితే ఏంటి అంటే ఇన్ని ప్రదక్షిణలు అని చెప్పి మొక్కుకొని అవి చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కొంతమంది అంగ ప్రదక్షిణలు కూడా చేస్తారు. అంగ ప్రదక్షిణలు అంటే ఏంటి అంటే మనకి పడుకొని దొల్లుతారు కదా నీట్గా, ఒక మనిషి ఉండి వాటిని మొత్తం టెంపుల్ అంతా దొల్లిపిస్తారు అనమాట. అలాగే అంగ ప్రదక్షిణలు కూడా మనకి ఇక్కడ జరుగుతాయి. ఇవాళ అయితే నేను ఎక్కడ చూడలేదు, చూద్దాము నెక్స్ట్ ఎక్కడైనా కనిపిస్తుందేమో. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మేము ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి మనం ఎంటర్ అవుదాము. ఫస్ట్ ఏంటి అంటే దానికంటే ముందు మనం కొబ్బరికాయ కొట్టేయాలి. కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. దివ్య అటు సైడ్ పద కొబ్బరికాయ కొట్టేద్దాం. సో మేమైతే వెళ్తున్నాము, అక్కడ మేము కొబ్బరికాయ కొట్టేస్తాము. అది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ పట్టుకొని మనం వెళ్దాం. ఇక్కడ నేను కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఫస్ట్ అంటే పగలలేదన్నమాట కొబ్బరికాయ, ఇంకొంచెం గట్టిగా కొట్టేటప్పటికి పగిలింది. నెక్స్ట్ ఏంటి అంటే వచ్చిన వాటర్తో అక్కడ ఆంజనేయ స్వామిని పెట్టారు, ఇంకా ఏంటంటే వెంకటేశ్వర స్వామిని అలాగే వినాయకుడిని కూడా పెడితే నేను ఆ వాటర్తో అభిషేకం అనేది చేశాను. నెక్స్ట్ దీన్ని మనం టెంపుల్లోకి పట్టుకెళ్ళాలి. మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నేనేంటి అంటే ఉచిత దర్శన మార్గంలోకి వెళ్తున్నాను, ఎందుకంటే నాకైతే అంత క్రౌడ్ కనిపించలేదు. సో ఏంటంటే ఉచిత దర్శనం మార్గం వైపు వెళ్తున్నాను. ఈ లెఫ్ట్ ఉన్న సైడ్ వెళ్తే అది మనకి ఏంటి అంటే పెయిడ్ దర్శనం అనమాట. అంటే 20 రూపీస్ ఉంది టికెట్. అదేంటి అంటే గర్భగుడిలోకి మనల్ని అలో చేస్తారు. సో నేను ఏంటంటే ఉచిత దర్శనం వైపే వెళ్ళాను. ఏదైనా ఒకటేనండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. అంటే అక్కడంటే దగ్గర నుంచి చూస్తాము, దూరం నుంచి చూస్తాము, ఏదైనా చూసే దేవుడు ఒకటే కదా. మాకైతే దర్శనం చాలా బాగా జరిగిందండి. మీరు ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని చూడొచ్చు. చూసారా అక్కడ ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి రాశారు. మనకి దేవుడికి ఒక సైడ్ వచ్చేసి అలివేలు మంగతారదేవి, ఇంకొక వైపు వచ్చేసి బిబి నాంచారి దేవి ఉన్నారు. ఫ్రెండ్స్ వదిన డబ్బులు వేస్తుంది దేవుడికి హుండీలో. ఒరే తీర్థం తీసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ తీర్థం తీసుకుంటారు భక్తులందరూ. ఈవిడేమి బీబీ నాంచారి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు. నేను వచ్చేసాను ఫ్రెండ్స్, వదిన వస్తుంది. దండం పెట్టుకుంటుంది, దేవుడు బట్టు పెట్టుకుంటుంది.
చేస్తారు. అటు పద. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే అటు పదరా, ఇక్కడ నిలబడి చెప్దాం, ఇక్కడ నిలబడి అలా పైకెత్తు. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మాకు దర్శనం అనేది అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కూర్చొని మనం ప్రసాదం తిందాము. ఇవాళ సాటర్డే కాబట్టి మనకి భక్తులు అనేవాళ్ళు చాలా మంది వచ్చారు. చూడండి, చూపించరా తల్లి మొత్తం అటంతా చూడండి ఫ్రెండ్స్. మనకి ఏంటి అంటే చాలా మంది భక్తులు ఏరియా పెద్దగా ఉండడం వల్ల ఏంటి అంటే ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడేమో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది మనకు జరుగుతుంది. ఏంటి అంటే మనం టికెట్ బుక్ చేసుకుంటే ఆ రోజు అనమాట, ఒక శుక్రవారం రోజు 6 గంటల 10 నిమిషాలకి మనకి ఇక్కడ కళ్యాణం అనేది చేస్తారు. లాస్ట్ టైము శాండీ ఇంకా సంతు వదిన ఏంటి అంటే ఆయన వెళ్ళి టెంపుల్లో పూజ అనేది చేయించుకున్నారు ఎర్లీ మార్నింగ్ బుక్ చేసుకుని. సో అలాగే మనం ఇక్కడ బుకింగ్ అనేది చేసుకుంటే ఇక్కడ మనకి కళ్యాణం అనేది చేస్తారు, వెంకటేశ్వర స్వామి కళ్యాణం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఫ్రెండ్స్ వదిన గంట కొట్టడానికి వెళ్తుంది. ఇక్కడ కళ్యాణం అవి చేస్తారు. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మనం వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి ఇది ఎంట్రీ అనమాట. మనం ఇలా వచ్చేయచ్చు. ఈ లైన్ ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది ఫ్రీ దర్శనం అనమాట. ఆ సెకండ్ పార్ట్ ఏంటి అంటే మనకి 20 రూపీస్ టికెట్ దర్శనం అనమాట. 20 రూపీస్ టికెట్ దర్శనం తీసుకుంటే ఏంటి అంటే గర్భగుడిలోకి ఎలా చేస్తారు. మనం ఫ్రీ దర్శనం అయితే ఏంటంటే గర్భగుడి ముందు నుంచి వెళ్తాము. ఏదైనా ఒకటే, డిఫరెన్స్ అనేది ఏం లేదు, ఎలా అయినా దేవుడిని చూస్తాం కదా. సో దర్శనం అయిపోయాక మనం ఏంటి అంటే ఇలా బయటకు వచ్చేసి లోపల మంగతారు అంటే వెంకటేశ్వర స్వామి వైఫ్ అనమాట, ఆవిడ టెంపుల్ కూడా చిన్నగా కట్టారు. నెక్స్ట్ ఏంటి అంటే దర్శనం అయిపోయాక అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇది మనకి కూర్చోడానికి అనమాట. దర్శనం చేసుకున్నాక ఇలా కూర్చొని ప్రసాదాలు తినే ఏరియా అనమాట. అక్కడి నుంచి వచ్చాక నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ కళ్యాణం జరిగే ఏరియా. దివ్యగడ గంట కొడుతున్నాడు. కూర్చున్నాము మనం కూడా ఒక 10 మినిట్స్ అలా కూర్చుని కొంచెంసేపు మనకి ప్రసాదం ఇచ్చారు కదా, ప్రసాదం తీసుకొని ఒక 5 మినిట్స్ 5 to 10 ఇలా కూర్చున్నాం ఫ్రెండ్స్. మేము అందరూ కూర్చున్నారు. సో ఫ్రెండ్స్ ఏంటి అంటే మనకి ఇచ్చిన ప్రసాదం ఏంటంటే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా మనం పట్టుకెళ్ళిన అగరబత్తి, పసుపు, కుంకుమ అన్ని తీసుకొని మనకి ప్రసాదం అయితే ఇచ్చారు. ఇక్కడ ఏంటి అంటే మనకి తులసిదళం ఇస్తారనమాట స్పెషల్ గా. దీన్ని ఏంటి అంటే మనం తల్లో పెట్టుకోవాలి. కళ్ళకద్దుకుని మనం తులసిదానం అనేది తల్లో పెట్టుకుందాము. నెక్స్ట్ ఏంటి అంటే దీన్ని ఒకటి ఏంటి అంటే మా తాతయ్య ఏం చెప్పేవారంటే తులసిదళమ్మ ఏంటి అంటే మనం నోట్లో వేసుకుని ఒక ఆకు తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అని మా తాతయ్య చెప్పేవారు. అలాగే ఒకటి ట్రై చేద్దాం. దివ్య నువ్వు కూడా వేసుకో. ఫ్రెండ్స్ ఏంటి అంటే మాకు దర్శనం అయిపోయింది, కూర్చున్నాము. మాకు ప్రసాదం ఇచ్చారు కదా, ప్రసాదం తిందాము. దివ్యగడ అయితే అరటిపండు వచ్చేస్తుంది, అది ఫుడ్ లో ముందు ఉంటది అనమాట. ప్రసాదం ఇచ్చింది. చాలా మంది వచ్చారు. ఏంటి నాన్న మాది ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ అనమాట, సత్యగౌరి వ్లాగ్స్ అని ఉంటది. అండ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు అందులో వస్తావు, నేను వీడియోలో తీసుకున్నాను కదా, నువ్వు వస్తావు. మీరు కూడా రండి నాన్న, దారా ఇటు రండి. రారా సిగ్గుపడుతున్నాడు వీడు. వీడనమాట మా గుళ్ళో పరిచయం అయ్యాడు. వీళ్ళు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అన్నమాట, చూసేది యూట్యూబ్ ఛానల్ ఏంటి అని చెప్పారు. మేము చెప్తున్నాం అనమాట. వీళ్ళది మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, సత్యగౌరి వ్లాగ్స్ అనమాట. ఫోన్ తెచ్చారా? సత్యగౌరి వ్లాగ్స్ అని ఉంటది. మీరు వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళాక సబ్స్క్రైబ్ చేసుకోరా సత్యగౌరి వ్లాగ్స్ ఛానల్. నన్ను చూసాడంటే యూట్యూబ్ లో అడుగుతున్నాడు. అక్కడే అక్కడి నుంచి తమ్ముడు అంట. గాయస్ ఏంటి అంటే ఆ తమ్ముడు చూసాడంట దివ్యాని చూసాడంట యూట్యూబ్ ఛానల్లో. మా ఫ్రెండ్స్ కొత్తగా మాకు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. మా ఫ్యాన్స్ అనమాట. బుడ్డది కూడా ఫ్యాన్స్ అనమాట. బుడ్డది కూడా మా ఫ్యానే.
ఒరే తెలీదా దారా ఎట్లా ఇల్దా ముందుకొచ్చే వస్తుంది దారా ఇట్లా ముందుకు పెట్టు ఇది కూడా మా ఫ్రెండ్ అయిపోయింది. ఇది కూడా మా ఫ్రెండ్ అనమాట, మా వన్ ఆఫ్ ద యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్ అనమాట. వీళ్ళందరూ సత్యగౌరి లాగ్స్ ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోయా. నవ్వుతుంది, ఏం అర్థమైందో తెలియదు, నవ్వుతుంది. అర్థమైందంటారా ఇడికి? అమ్మాయి అబ్బాయా? ఒరే నువ్వు అమ్మాయి అబ్బాయా? వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ అనమాట, మాకు ఎవరో తెలీదు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, మాకైతే మేము యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల మాకు ఫ్రెండ్స్ అయితే తగిలారు, నలుగురు కలిసి. నలుగురు మా ఏజ్ వాళ్ళే, మేము అందరం ఒకటే ఏజ్ అనమాట. అందరం చిన్న పిల్లలు. ఇదిగో మీరు చూస్తే ఈడు కూడా మా ఏజే, మేము అందరం ఒకటే ఏజ్ వాళ్ళం. చెప్దాము సత్యగౌరి లాగ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాము. 1 2 3 చెప్పండి. సత్యగౌరి లాగ్స్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రండి, ఓకేనా ఫ్రెండ్స్? వదిన ఆంజనేయ స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళింది. గైస్ మీరు చూస్తే ఇక్కడ దివ్య ఆంజనేయ స్వామిని అమ్మవారు చేసేసింది. ఆంజనేయ స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళానంటే నేను ఎడిటింగ్ చేసినప్పుడు ఇప్పుడే నేను విన్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు దివ్యగడ వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు. దివ్యకి ఏంటి అంటే ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్గా మా తాతయ్య గారు ఇప్పుడు కాలం చేశారు లేదు. మా తాతయ్య గారు ఏంటి అంటే ఎవ్రీ మంగళవారం మా ఊర్లో శివాలయం ఉంటది అనమాట. ఆ శివాలయంలో ఏంటి అంటే ఆంజనేయ స్వామి గుడి ఉంటది అనమాట. సబ్బు చిన్న గుడి ఉందో అలాగా ఆ గుడి అనమాట. టెంపుల్ తీసుకెళ్ళిపోయి ఇంకా దర్శనం అయ్యి చేయించేవారు. సో దివ్యగడ ఏంటంటే ఎవ్రీ మంగళవారం మా తాతయ్యతో కలిసి వచ్చేవాడు. సో ఏంటి అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. సో ఏంటి అంటే ఇంకా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఈ గ్యాంగ్ మాకు తగిలారు, మనం లాగ్ లో ఇంక్లూడ్ చేసేద్దాం ఇవాళ. వీళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట, మా న్యూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేద్దాము. ఇది పార్ట్ 1 అన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2లో ఏంటి అంటే పార్ట్ 2 అనేది బిట్ సస్పెన్స్ అండ్ ఆల్సో ఫన్నీగా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ ఉన్న గోశాల దగ్గర ఆడుకున్నాము, ఈ కిడ్స్ క్యూట్గా మాట్లాడే మాటలు, మళ్ళీ మేము అందరం కలిసి భోజనశాలలో భోజనం చేసాము, ఇంకా చాలా చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పార్ట్ 2 అయితే తప్పకుండా చూసేయండి. సో ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కిందున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2తో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.